నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి కన్నా ముందు భారతదేశ ప్రతిపక్ష నాయకుడు దాదాపు 9 రోజులు పర్యటన చేశారు. కేవలం 5 గంటలు మీడియాను ఉద్దేశించి లేదా ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత 9 రోజులు ఏం చేశారు ఎవరికీ తెలియదు. స్వదేశానికి తిరిగి వచ్చారు కానీ మీడియాకు దూరంగా ఉన్నారు. ఆయనకు అమెరికా పర్యటన అంతా కూడా వివాదాస్పదంగానే మాట్లాడారు. అక్కడ భారతదేశం అంటే ఒక నేషన్ కాదు, రాష్ట్రాలకు సంబంధించిందే అంటూ అక్కడ ఒక కాంట్రవర్సీ చేశారు. భాషల మీద కాంట్రవర్సీ చేశారు, తెలుగు తమిళ్ అని. అన్ని రకాల ప్రయత్నాలు, డివిజివ్ పాలిటిక్స్ అమెరికాలో కూడా మాట్లాడారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకరోజు ప్రస్తుతం అమెరికాలో 2 రోజుల పర్యటన ఉంది. ఒకరోజు క్వాడ్ సమ్మిట్ మీద జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా అట్లాగే భారత్ 4 దేశాలు కలిపి క్వాడ్ సమ్మిట్ భారతదేశంలో జరగాలి. కానీ జో బైడెన్ రిక్వెస్ట్ మీద ఆయన అమెరికాలో అంటే సరే అని ఈ 3 దేశాలు ప్రధానమంత్రి అట్లాగే ప్రెసిడెంట్లు కూడా అమెరికాలో పెట్టుకున్నారు. ముందుగా నరేంద్ర మోడీ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలుస్తారనుకున్నారు. కానీ ఎక్కడా కూడా డొనాల్డ్ ట్రంప్కి నరేంద్ర మోడీకి మధ్య మీటింగ్ అని అలాంటిది ఏమి ఉండదని చెప్పి పిఎంఓ వర్గాలు చెప్తున్నాయి. నరేంద్ర మోడీ అమెరికా ఎప్పుడైనా సరే విదేశీ పర్యటనలకి వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ ఏదో ఒకటి సాధించుకొని వస్తూనే ఉంటారు. రష్యా అవని, యుక్రెయిన్ అయినా, ఆస్ట్రేలియా ఏ దేశానికి వెళ్ళినా కూడా ఏదో ఒక రకంగా భారతదేశానికి ఉపయోగపడేదో లేదా ప్రపంచ శాంతికి ఉపయోగపడేదో ఏదో ఒకటి సాధించుకొని వస్తూనే ఉంటారు. అమెరికా పర్యటనలో ఏం జరిగింది గత 24 గంటల్లో? ముఖ్యంగా ఆయన ఆదివారం సాయంత్రం న్యూయార్క్లో ప్రవాస భారతీయులు దాదాపు 14,000 మందిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఆయన చాలా కీలకమైన 3 మాట్లాడారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు అంటున్నారు. కానీ అమెరికా, ఇండియా వీటి మధ్యలో మీ బంధం చాలా ముఖ్యమైనది, వారధిలాగా నిలబడుతున్నారంటూ కూడా ప్రవాస భారతీయుల్ని పొగిడారు. మన భారతదేశం గొప్పతనం గురించి కూడా చెప్పారు. అంతేకాకుండా 6G లాంటి దాన్ని కూడా త్వరలోనే సెమీకండక్టర్స్ గురించి చెప్పారు. ఎకానమీలో అట్లా ముందుకెళ్తామనేది చెప్పారు. చెప్పి అమెరికాలో ఉన్న భారతీయుల మనసులను దోచుకున్నారు. అంతేకాకుండా జో బైడెన్ ప్రస్తుత ప్రెసిడెంటు జో బైడెన్ ఆయన భారతదేశం చాలా చిన్న దేశము మనలాగే అంటూ కూడా మాట్లాడిన నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా ఆయనకి వ్యతిరేకంగా కానీ స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. అట్లాగే క్వాడ్ సమ్మిట్కి సంబంధించి కూడా చైనా ఎన్ని విమర్శలు చేసినా కూడా భారతదేశం అందరూ బాగుండాలి, అన్ని దేశాలు బాగుండాలి అంటూనే సున్నితంగా చైనా విమర్శల్ని తిప్పికొట్టారు. దీనికి అన్నిటికన్నా కూడా ఇంకా ముఖ్యమైనది దాదాపు 15 కంపెనీలకు సంబంధించిన సిఈఓల్ని కలుసుకున్నారు. సిఈఓలకి భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పారు. అందులో ఎలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారన్నది నివిడియా సిఈఓ మోడీ గురించి ఏం మాట్లాడారన్నది మీకు పక్కన వీడియోలో పెడుతున్నాను. ఇన్వెస్ట్మెంట్ సిఈఓలు వీళ్ళందరితో ఆయన మాట్లాడాక కూడా చాలా ముఖ్యమైనది, దాదాపు కొన్ని మీడియాలో ప్రింట్ మీడియాలో వచ్చి ఉండొచ్చు, నేను ఎక్కువ చూడను, ప్రింట్ మీడియా చదవను. చాలా ముఖ్యమైనది, దాదాపు 4,000 సంవత్సరాల క్రితం సంబంధించిన పురాతన వస్తువులు, యాంటిక్విటీస్ అంటాము. పురాతన వస్తువులన్నీ భారతదేశం నుంచి స్మగ్లింగ్ ద్వారానో లేదా అప్పుడు బ్రిటిష్ రూల్ అప్పుడో ఏదో రకంగా విదేశాలకు తరలి వెళ్ళిపోయినాయి. అన్నీ కూడా మన భారతదేశ సాంప్రదాయం గురించి చెప్పేవి, మన భారతదేశాన్ని అన్ని రకాలుగా ప్రతిబింబించేవి, మెటల్ లేదా గంధపు చెక్కలతో చేసినవి, వీటన్నిటితో చేసినవన్నీ కూడా దాదాపు చాలా వరకు అమెరికాలో ఉన్నాయి. అమెరికాలో ఉన్నదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో అయ్యాక 16లో వీటన్నిటిని కూడా వెనక్కి మళ్ళీ భారతదేశానికి రప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన దాదాపు 2016లో 10 పురాతన వస్తువులు రప్పించగలిగారు. ఆ తర్వాత 2021లో ఒక 157 తెప్పించగలిగారు. ప్రస్తుతానికి 578 పురాతన వస్తువులు, అన్నీ కూడా 2000 BCE అంటే క్రీస్తు శకం పూర్వం, ప్రస్తుతం కరెంట్ ఎరా ఇప్పుడు సంబంధించినవి, వీటన్నిటివి కూడా దాదాపు 578 పురాతన వస్తువులన్నీ కూడా భారతదేశానికి రప్పించగలుగుతున్నారు. ఇంతవరకు అమెరికానే మొట్టమొదటి దేశం భారతదేశానికి ఇన్ని తిరిగి ఇవ్వటం కూడా ఇలాంటి యాంటిక్విటీస్ లేదా పురాతన వస్తువులు. వీటన్నిటినీ మన భారతదేశం ఒక కల్చర్ గురించి చెప్పేవి,
చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఇవన్నీ కూడా ఇంతవరకు ప్రధానమంత్రులు ఎవరు, భారతదేశ ప్రధానమంత్రులు ఎవరు కూడా దీని గురించి అసలు పట్టించుకోలేదు. దాదాపు చాలా వరకు మళ్ళీ భారతదేశానికి రప్పించడంలో ప్రధానమంత్రి కూడా సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. చాలా ముఖ్యమైనవి ఉన్నాయి కొన్ని ఇందులో. ముందుగా కొన్ని వరకు చెప్పుకోవాలంటే కనుక అప్సరా శాండ్ స్టోన్తో చేసింది, సెంట్రల్ ఇండియాకి సంబంధించింది, 11వ సెంచరీకి సంబంధించింది, సిఈ అంటే కరెంట్ ఎరా. అట్లాగే జైన్కి సంబంధించింది, జైన్స్ తిరంత్కార్ బ్రాంజ్తో చేసింది, అది కూడా సెంట్రల్ ఇండియాకి సంబంధించింది 15వ సెంచరీకి. టెర్రాకోట్ బేస్ అంటాము దాన్ని ఈస్టర్న్ ఇండియాకి, అది కూడా 3-4 సెంచరీల మధ్య సంబంధించింది, సిఈ కరెంట్ ఎరాకి సంబంధించింది. రాళ్లతో చేసింది, రాయి స్టోన్ స్కల్ప్చరు మన దక్షిణ భారతదేశానికి సంబంధించింది, అది కూడా తెప్పించగలిగారు. లార్డ్ గణేష బ్రాంజ్తో చేసింది, దక్షిణ భారతదేశానికి సంబంధించింది 17-18 సెంచరీకి సంబంధించింది. అంతేకాకుండా లార్డ్ బుద్ధ శాండ్ స్టోన్తో చేసింది, నార్త్ ఇండియాది. లార్డ్ విష్ణు బ్రాంజ్తో చేసింది. లార్డ్ విష్ణు కాకుండా యాంథ్రోపార్ఫిక్ ఫిగర్ కాపర్తో తయారు చేసింది, నార్త్ ఇండియాది. లార్డ్ కృష్ణాది సౌత్ ఇండియాకి సంబంధించింది. అట్లాగే లార్డ్ కార్తికేయ సౌత్ ఇండియాకి గ్రానైట్తో చేసింది. సో ఇవి కొన్ని ముఖ్యమైనవి. దాదాపు 578 పురాతన వస్తువులు మళ్ళీ మన భారతదేశానికి వస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా అమెరికాలో స్మగ్లింగ్లోగానో లేదా ఇల్లీగల్గానో అక్కడికి చేరినవన్నీ కూడా. సో ఆయన పర్యటన అంతా చాలా క్లియర్గా ఉంటుంది, ఎక్కడ దాపరిక ఉండదు. ఆయన చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్తారు. అమెరికాలో ఉన్నా కూడా అమెరికాలో భారతదేశాన్ని పొగుడుతారే తప్ప తక్కువ చేయరు. అమెరికా పర్యటనకి వెళ్ళినా భారతదేశానికి రండి ఇన్వెస్ట్మెంట్స్ కంటారు. అమెరికా ప్రెసిడెంట్ ఎదుర్కొన్నానే త్వరలోనే భారత్ ప్రపంచంలో ఒక శక్తిగా ఎదుగుపోతుందంటూ కూడా చెప్తారు మొహమాటం లేకుండా. అమెరికా ప్రెసిడెంట్తో పొగిడించుకుంటారు, అట్లాగే అమెరికన్ సీఈఓలతో కూడా పొగిడించుకుంటారు. సో ఇక్కడ రెండు విభిన్న కోణాలు. రాహుల్ గాంధీ పర్యటన జరిగింది, ఆ పర్యటన ఎంత వివాదాస్పదమైందో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి ఒక్క రోజులోనే ఇవన్నీ పూర్తి చేసుకున్నారు. ఆయన సోమవారం నాడు కూడా అమెరికాలోనే ఉంటారు. అమెరికాలో మళ్ళీ న్యూయార్క్ ప్రవాస భారతీయులతో మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది. చివరిగా ఆయన కూడా క్లియర్ కట్గా చెప్పారు, మోడీ 3 అంటే అందరూ ఊహించినట్టుగా ఉండదని, చాలా చూడబోతున్నారన్నారు, కొత్తవి చూడబోతున్నారన్నారు. ప్రజల నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాశీ, మధుర ఇవన్నీ ఉండబోతున్నాయి అంటే ఒక చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. సో ఇప్పటికే ఆర్టికల్ 370 ఇవన్నీ చూసాం మనం. ఇలాంటివన్నీ కూడా అయోధ్యలో కూడా పూర్తయినాయి. మధుర కూడా మనం త్వరలోనే చూడబోతున్నట్టుగా ఆయన చిరునవ్వు సమాధానం చెప్తుంది. క్లియర్ కట్గా చెప్పారు, మోడీ 3 అనేది మాత్రం తక్కువ అంచనా వేయొద్దని. సో రాహుల్ గాంధీ పర్యటన, ప్రధానమంత్రి పర్యటన, ఈ 2 పర్యటనలు ఆలోచించుకోవాలి. డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. భారతదేశాన్ని ఎవరు ముందుకు నడిపించగలరు, ఎవరి చేతిలో సేఫ్ హ్యాండ్గా ఉంది, ఎవరు భారతదేశాన్ని నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, డివిజివ్ పాలిటిక్స్, లాంగ్వేజెస్, కమ్యూనిటీ, క్యాస్ట్ సెన్సెస్ మీద విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవరు అఖండ భారత కోసం ప్రయత్నిస్తున్నారు అన్నది భారత ప్రజలకి క్లియర్గా ఒక అమెరికా పర్యటన, 2 నాయకులు అన్నదే ఒక ఉదాహరణ అన్నది చెప్పచ్చు. థ్యాంక్ యూ.